తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఎన్కౌంటర్కి స్వాగతం. ఎన్కౌంటర్ అనే పేరుతో ఈ ప్రోగ్రాం ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు అసలు మొదట ఎవరితో ప్రారంభించాలి అని నాలో చాలా అంతర్మథనం జరిగింది. అయితే ఇప్పటి వరకు 1-to-1 ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి ఒక పొలిటికల్ పర్సనాలిటీతో ఈ ఎన్కౌంటర్ ప్రారంభిద్దామని అనుకున్నాను. ఆ ఎన్కౌంటర్ ఈవేళ ఇలా ప్రారంభమైంది. వారే జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్ గారు. నమస్కారం నల్లం శ్రీనివాస్. నమస్తే అండి సార్. ఇప్పుడు నల్లం శ్రీనివాస్ గారిని అధికార ప్రతినిధిగా ప్రకటించారా, ప్రకటించలేదా, లేకపోతే జనసేన కాకినాడ నియోజకవర్గ భవిష్యత్ నాయకుడిగా గుర్తించారా, గుర్తించలేదా పార్టీలో? అసలు నల్లం శ్రీనివాస్ గారు జనసేన సానుభూతిపరుడా, నాయకుడా, లేకపోతే ఒక పూర్తిస్థాయి రామభక్త హనుమాన్ లాంటి కార్యకర్త, వక్త, ప్రయోక్త, ఆ పార్టీ గొంతుగా ఏంటి నల్లం శ్రీనివాస్ గారు? ఏంటి మీ ప్రయాణం? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జనసేనతో? నమస్తే అండి. నమస్తే. నేను జనసేనలో ఒక సామాన్య కార్యకర్తనండి. 2014లో అంటే అంతకుముందు వెళ్తే 2009లో పిఆర్పిలో కాకినాడ వరకు నేను కొంచెం కీలకంగా పనిచేసిన వ్యక్తిని. సో పిఆర్పి టికెట్ కాకినాడ బందనరి గారికి ఇవ్వటం, ఫిషర్మెన్ సామాజిక వర్గం, సిటీ, కాకినాడ సిటీ. సో ఆయనకి అండగా ఉండాలని ఆ ప్రయాణంలో చాలా బలంగా పనిచేశానండి కాకినాడ వరకు. ఆ తర్వాత వివిధ కారణాల చేత ప్రజారాజ్యం కాంగ్రెస్లో మధ్యన చిరంజీవి గారి మీద అభిమానంతో మేము కాంగ్రెస్లోకి వెళ్ళకపోయినా ఆ ఫ్యామిలీకి లాయల్గా ఉండాలని డిసైడ్. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. 2009లో ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత నేను కొంచెం మెగా అభిమాని అవ్వటం వల్ల ఒకరోజు ఒక సినిమా తీయాల్సిన ఇంట్రెస్ట్తో సినిమా తీయాలనుకున్నాను. అదే విషయాన్ని నేను మా పిఆర్పి ఎమ్మెల్యే గారు అప్పుడు కన్నబాబు గారిని అప్రోచ్, రూరల్ ఎమ్మెల్యే, అన్న ఇలాగ సినిమా తీద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు చిరంజీవి గారితో ఫోటో కూడా లేదు, నా సినిమా క్లాప్ కొట్టాలి, ఇదా అయితే ఓ పని చేయి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ఆ పిఏకి చెప్తానంటే నేను భయపడుతున్న ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అప్పటికే ప్రజారాజ్యం ఓడిపోవటం జరిగింది. చిరంజీవి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. వెళ్ళిన వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుని, అన్నయ్య ఇలాగా నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీరు ఎలా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు, నేను కూడా దాని ప్రకారం. అంటే ఆయన నిజంగా అంటే ఒక సామాన్య వ్యక్తినండి నేను. అలాంటి వ్యక్తి వెళ్ళి అడిగిన వెంటనే ఆయన పెద్ద మనసుతో ఆ రోజు నిజంగా నా ఓపెనింగ్ రోజు చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళాలండి ఫస్ట్ డే, అయినా సరే నా సినిమాకి వచ్చి క్లాప్ కొట్టి అసెంబ్లీకి అటెండ్. అప్పుడు డిసైడ్ అయ్యానండి, ఎంత నిబద్ధత కలిగి, ఎంత అంటే ఒక సామాన్య వ్యక్తికి ఎంత సపోర్ట్ చేసే వ్యక్తికి మనము ఈ ఫ్యామిలీకి మనం లాయల్గా ఉండాలని ఆ రోజు డిసైడ్ అయ్యి నిర్ణయించుకున్నాం. ఆ ప్రాసెస్లో అలా ఉంది. ఆయన కాంగ్రెస్లో క్లబ్ చేయనా సరే మాకు ఎక్కడో ఒక అన్హ్యాపీనెస్ ఉంది. మోర్ ఎవర్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది కాకినాడ అండి. నేను పెరిగిన వాతావరణంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, సిటీ. అందువల్ల నా క్లాస్మేట్స్ కానీ వాళ్ళు కానీ నా కులం కాకపోయినా సరే నాకు సోదరులు ఎక్కువ ఫిషర్మెన్ కమ్యూనిటీ, సామాజిక వర్గం. అందువల్ల నాకు కొంచెం సామాజిక స్పృహ ఎక్కువ అండి. వాళ్ళతో కలిసిమెలిసి తిరగటం, వాళ్ళ ఇంట్లో తినటం, వాళ్ళతో క్లబ్ చేయటం. మోర్ ఎవర్ చాలామంది కాపు అన్న విషయం కూడా కాకినాడలో చాలా తక్కువ మందికి తెలుసండి. ఎప్పుడైతే చిరంజీవి గారు సామాజిక న్యాయం అని పేరు పెడుతూ బయటకు వచ్చారో ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండటం వల్ల నేను కూడా వాళ్ళతో మింగిల్ అవ్వటం. ఈ రోజుకి కాకినాడలో ఒక కాపు వ్యక్తిగా అత్యంత ఫిషర్మెన్ సపోర్ట్ ఉన్న ఏకైక వ్యక్తి నేనే సార్. నేను అది చాలా గర్వంగా చెప్పుకోగలను. వాళ్ళు నన్ను వాళ్ళ సొంత మనిషిలో చూసుకుంటారు సార్. కాకినాడలో ఒక ఇష్యూ అయితే ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ మా జగన్నాథపురంలో నా సోదరులు చాలామంది ఉన్నారండి. అరే నల్లానికి వచ్చిందా ఆపద, ముందే వెళ్ళాలని నిలబడే వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారండి. దానికి నా కమ్యూనిటీ యాడ్ అవ్వటం వల్ల అది ఒక బలమైన వ్యక్తిగా నేను కాకినాడలో తయారవ్వగలిగాను. బట్ ఈ ప్రాసెస్లో ఉండగా ఎప్పుడైతే జనసేన శ్రీ మా అధినేత కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో, ఆయన 2014 ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మా జిల్లాలో 6 వ్యక్తులు ఉన్నాం సార్. నేను, వై శ్రీనివాస్ అండ్ రాజమండ్రి, ఎర్నాగుల శ్రీనివాస్ గారు, మధు వీరేష్ గారు, ఆర్డిఎస్ ప్రసాద్ గారు, ఆర్డిఎస్ ప్రసాద్ గారు, మురళి గారు అండ్ కత్తిపూడి బాబీ, మేము 6 ఉన్నాం సార్.
కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకున్న వ్యక్తుల్లో జనసేన పార్టీకి ఈస్ట్ గోదావరిలోనూ 6 నేను ఒకడిని. మా పరిధిలో మేము ప్రయత్నం చేశాము. దేవుడు అమలాపురం అంటే ఆర్డిఎస్ అమలాపురం. అమలాపురం మా పరిధిలో మేము పనిచేసాము. దేవుడు అనుగ్రహంతో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్లోకి రావటం, జస్ట్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మేము చేసి వెళ్ళిపోయాం తప్ప ఈరోజు యాక్టివ్ పాలిటిక్స్లో కానీ లేదంటే వేరే విషయాల్లో కానీ మేము ఇంటర్ఫేర్ అవ్వలేదు. కాకపోతే పార్టీ పెట్టారు సారు, ఆయనకి మనం బలంగా అండగా నిలబడాలి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది సార్. ఒక వ్యక్తి ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనవంతు బాధ్యతగా ఎలాగ మనం కూడా సామాజిక న్యాయం అనే బేస్ మీద మనం వర్క్ చేసామనే ఫీలింగ్తో ఆ వ్యక్తికి బలంగా ఆయనకి ఉండాలనే ఒక కోరికతో కళ్యాణ్ గారికి మేము అండగా నిలబడాల్సిన పరిస్థితులు వచ్చాయండి. మేము ఆయనకి అండగా నిలబడిన కన్నా ఆయన మాకు అండగా నిలబడ్డారండి. ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఆయన పెట్టిన భిక్ష అండి. అంత గొప్ప వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతాను సార్. ఈ ప్రాసెస్లో ఈ 12 సంవత్సరాల్లో ఏ రోజు నాకు ఈ పదవి కావాలని కానీ లేదంటే ఈ పని చేయండి అని కానీ మేము ఎప్పుడూ వెళ్ళలేదండి. సార్ని కలవాలన్న ఆలోచన కూడా మాకు ఉండదండి. మా వరకు మేము చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అదే క్రమంలో 2017లో మా గురువు గారు శ్రీ శివశంకర ప్రసాద్ గారికి సోషల్ జస్టిస్ అని విభాగం ఇచ్చారండి. ఆ విభాగానికి ఆయన అధినేతగా ఉండటం వల్ల నాకు ఏదైతే ఇష్టం ఉందో నా ఫ్రెండ్ శ్రీ కటారి శ్రీనివాస్ అండ్ గారా రాఘవ్ గారు వాళ్ళిద్దరూ నన్ను శివశంకర్ సార్కి పరిచయం చేశారు. ఆయన మహానుభావుడు ఏంటంటే సామాజికంగా చాలా బలమైన వ్యక్తి అండి. అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అండి. తన దగ్గర కొంతమంది స్టూడెంట్ని గ్యాదర్ చేసి ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఆ కోచింగ్ ద్వారా కొన్ని వేలాది మందిని ఉద్యోగులను తయారు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరకి వెళ్ళి సార్ నేను కూడా మీతో పనిచేస్తానంటే ఆయన చాలా సహృదయంతో నన్ను దగ్గర తీసుకుని సొంత బిడ్డలాగా నన్ను ఆదరించి ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ని ఏదైతే ఉన్నాయో అన్నీ నేను తీసుకుని సో మా పరిధిలో మేము పార్టీకి అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే పార్టీ ఒక వర్గానికే చేరువవుతుందన్న నానుడి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా పార్టీలోకి రావాలి అన్న కాన్సెప్ట్ మీద సోషల్ జస్టిస్ వింగ్ తయారైంది. సుమారు ఆయనతో పాటు గింజాల శ్రీనివాస్ గారని యాదవ కమ్యూనిటీ ఆయనండి, ఆయనతో పాటు మేము ముగ్గురం చాలా బలంగా పనిచేసాం. ఆ రిపోర్ట్ కూడా కళ్యాణ్ గారికి ఇస్తే కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. సో మా ప్రస్థానంలో అదొక చాలా మంచి ఘట్టం అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ విత్ హిమ్. గాడ్ గ్రేస్, నిజంగా దైవ రూపంలో ఆయన వచ్చారు. నేను పార్టీలో మెగా ఫ్యామిలీలో పక్కన పెడితే పార్టీలో నేను అత్యంతగా ఇష్టపడే వ్యక్తి మా గురువుగారు శివశంకర్ గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు. ఆ తర్వాత బోల్సెట్ సత్య గారు. అంటే మేము ఇప్పుడు ఏది ఆశించలేదు సార్. ఆ టీంలో పార్టీకి పని చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఫోటో తీసుకోవాలి, లేదంటే మాకు పదవి ఇలాగ ఎప్పుడు మేము ఆలోచించలేదు. మా ఆలోచన విధానం ఏంటంటే పార్టీని ఏ రకంగా సామాజిక ఆర్థికంగా ఏ రకంగా బలవంతంగా తయారు చేయాలి, ఆ రకంగా ఏ వ్యక్తులు తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుద్ది, ఈ రకమైన ఇన్పుట్స్ ఇవ్వటం మా పరిధిలో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆ రకంగా మా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఒక అద్భుతమైన జర్నీ సార్. అదృష్టవశాత్తు 2019లో దురదృష్టవశాత్తు మేము ఓడిపోవటం, సింగిల్గా పోటీ చేసి తర్వాత 24కి అధినేత పిలుపు మేరకు మళ్ళీ మేము టీడీపీతో పనిచేయటం, ఇదంతా ఒక జర్నీ సార్. సార్ శ్రీనివాస్ గారు, కులానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారని, కులం నాకు అండగా నిలబడితే నేను హౌస్లోకి ఒక్కసారి వెళితే ఈ సామాజిక వర్గం యొక్క బాగోగులు పట్టించుకుంటానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మనకు వేదికల మీద ఆయన ఉద్దేశించి చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కులం పెద్దన పాత్ర పోషించాలి, పెద్దన పాత్ర పోషిస్తేనే నేను అధికారంలోకి వస్తాను, నేను అధికారంలో ఉంటేనే ఏమైనా చేయగలనని చెప్పిన విషయం మనకు బాగా మనందరికీ తెలుసు సార్. వన్స్ హీ ఎంటర్స్ ఇంటూ హౌస్, ఒక గ్యాప్, స్పష్టమైనటువంటి ఒక గ్యాప్ సామాజిక వర్గానికి కళ్యాణ్ గారికి మధ్య ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరించారు? 100% అంగీకరించాను సార్. అంగీకరించారు. ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు మేము కుల నాయకుడిగా చూడలేదు సార్. ముఖ్యంగా సార్ కూడా ఏ రోజు నేను కాపుని నాకు మీరు మద్దతు చేయను,
ఒక వర్గం నుంచి ఒక బలమైన వ్యక్తి వచ్చినప్పుడు అండగా నిలబడి అని మాత్రమే అన్నారు తప్ప నేను కాపు, మీరు మీ కాపులందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఏ పబ్లిక్ డయాస్ మీద ఆయన చెప్పలేదు సార్, చెప్పరు కూడా. ఎందుకంటే ఆయన దృష్టిలో అన్ని మతాలు అన్ని కులాలని ఈక్వల్గా చేసే గొప్ప మనసున్న వ్యక్తి అండి. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆ రకంగా ఆలోచిస్తారు అని నేను అనుకోను, ఎప్పుడు ఆయన చేయలేదు. ఇట్స్ 100% షూర్ అండి. ఇంకొకటి ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పిలిపించిన మాట వాస్తవం. దానికి ఒక రీజన్ ఉందండి. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ ఒక రూట్, లేదంటే వేరే రూట్ ఏదైనా, అక్కడ కూడా 2-3 ప్లేస్లు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 వర్గాలు, బలమైన వర్గాలు అధికారం చలాస్తున్నప్పుడు రెడ్డిస్, కమ్మ, దాని తర్వాత కాపు తర్వాత బీసీల తర్వాత అసలు ఒక ప్రాసెస్లో రాజ్యాధికారం మార్పిడి జరగాలండి. ఆ జరిగే ప్రాసెస్లో ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాలకి చైతన్యం తీసుకురొచ్చి కాపుల మీద ఉన్న వ్యతిరేకత ఏమన్నా ఇతర కులాల మధ్యలో ఉంటే ఆ గ్యాప్ తగ్గించడానికి పెద్దన్న అంటే అండగా ఉండే వ్యక్తి. మీరు అండగా ఉండండి అణగారిన వర్గాలకి, వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని ఒక చైతన్యం తీసుకొచ్చారా తప్ప కాపుల్ని ఏ రోజు ఆయన దగ్గర తీసింది లేదు. అంటే అన్ని కులాలని సమానంగా చూస్తారు. మా అధినేత గారు పక్కన ఉన్న శంకర్ గౌడ్ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ గతంలో అండి మాతో పాటు పనిచేసింది. సో ఇలాంటి రియాజ్ గారు కానీ ఉన్నారే తప్ప కమ్యూనిటీ పరంగా ఆ రోజు ఈ రోజు ఇప్పుడు ఆయన సమదృష్టిలోనే చూశారు తప్ప కాపుల్ని ఏ రోజు వ్యతిరేకించలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఏ రోజు తగ్గించలేదు, రెండూ చేయలేదు సార్. దయచేసి ఇది గమనించండి. ఇంకా గ్యాప్ అంటారా, గ్యాప్ అన్నది కులంలో ఒక బలమైన వ్యక్తికి ఒక ఫ్రూట్ దొరికినప్పుడు ఆ ఫ్రూట్ అందుకోవాలని అందరూ ఆశిస్తారండి. కానీ మన దగ్గర ఉన్నది కప్ మీల్స్ అండి, నాట్ ఫుల్ మీల్స్. ఇందులోనే అందరూ పంచుకోవాలండి. 27% ఉన్న కాపులకి ఆ కప్ మీల్స్లో అందరికీ పంచాలంటే డెఫినెట్గా కష్టం. ఆ ప్రాసెస్లో కొంతమంది ఇబ్బంది పడొచ్చేమో తప్ప వాంటెడ్గా జరిగిన పరిస్థితి అయితే కాదు సార్, వాంటెడ్గా జరిగిన పరిస్థితి అయితే కాదు. సో ఈ రోజుకి కాపులకి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దూరం అవ్వలేదు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఉంది. అన్ని కులాలతో పాటు కాపులు కూడా కలిసే ఉన్నారు సార్. అంటే నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, కాపులు ఇప్పటి వరకు రాజ్యాధికారంలోకి పూర్తి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళ ఆసీనులు కాలేదు అన్నది అసంఖ్యాకమైనటువంటి ఈ సామాజిక వర్గం యొక్క ఒక ఆవేదన. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులు కావాలంటే దానికి ఒక పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ కావాలి, ఒక ఫేస్ ఆఫ్ ద పార్టీ కావాలి. ఆ ఫేస్ ఆఫ్ ద పార్టీ చిరంజీవి గారి రూపంలో వాళ్ళు ఆశించారు, అది సాధ్యపడలేదు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో సహా ప్రజారాజ్యంలో సాధ్యపడకపోయినా చిరంజీవి గారు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాన్ని వారు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారి రూపంలో అయినా మేము మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా నాయకుడిగా, మా ప్రతినిధిగా వారు ఆ పీఠం మీద ఆసీనులు కావాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య అత్యధిక శాతం మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. చిన్న కరెక్షన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఒక కాపులు మాత్రమే కాదు సార్, అన్ని వర్గాల వారు, అందులో వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లీస్ ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, మాదిగ ప్రతి వర్గంలోనే ఆయన అభిమానులు ఉన్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని సార్ భారతదేశంలో ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను సార్ ఈ సందర్భంగా. 2014లో కళ్యాణ్ గారికి చాలా మంచి అవకాశాలు ఇచ్చారు సార్. 14 అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అవకాశాలు కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో లేదు, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం నా సొంత ప్రయోజనాల కన్నా అని ఏ పదవిని తీసుకోకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేసి టీడీపీని గవర్నమెంట్ని అధికారం కూర్చోబెట్టడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నాకు పదవద్దు ప్రజా శ్రేయస్సే ముఖ్యమని ఘంటాపదంగా చెప్పిన భారతదేశంలో కాదండి ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఒక పొలిటికల్ లీడర్గా అది పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప త్యాగం అండి. ఆ త్యాగం చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలండి. అలాంటి గొప్ప వ్యక్తి కింద మేము పనిచేస్తున్నామంటే
మేము ఎందుకు ఆయనకి అంత అభిమానిస్తామంటే ఆయనలో ఉన్న నిస్వార్థ సేవ, ప్రజలకి ఏదో మంచి చేయాలన్న తపన, సొసైటీ పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత, మోరెవర్ ఈ దేశం బాగుండాలి అనే ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తి అండి. అలాంటి గొప్ప వ్యక్తితో మేము కలిసి ఆయన వెనకాల మేము ఉన్నాం అంటే అది మా అదృష్టం అండి. ఆయన ఇచ్చిన అవకాశం మాకు అది. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అయితే రాబోతాయండి, వస్తాయి కూడా, మేము ఆశిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి కావాలని డెఫినెట్గా అండి సార్. నా ఒక పార్టీ కార్యకర్తగా నా అధినేత ముఖ్యం అవ్వాలని కోరుకోవడంలో నేను తప్పలేదండి. కానీ ఆయన 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమితో కలిసి మనం ప్రయాణం చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ అదే చెప్తున్నాను సార్. కాకినాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. నడిచైతే రాలేం. అటువంటి ప్రాసెస్లో సైకిల్ దొరికినా ఎక్కాలి, కారు దొరికినా ఎక్కాలి, బస్సు దొరికినా ఎక్కాలండి. మాకు రాజ్యాధికారం రావాలి అని కాపుల్లో కానీ లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీలో అనుకున్నప్పుడు అందిపుచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మా ప్రయాణంలో మా ఎదుగుదలను మేము చూసుకోవాలి సార్. ఇప్పుడు మేము చేస్తుంది అదే తప్ప ఇక్కడ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అన్నది ప్రజలకు ఉపయోగపడాలండి. ఎస్, మనం అందరం కలిస్తే ప్రజలకు ఉపయోగపడతామని బలంగా మా అధినేత నమ్మారు. అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అటు మోడీ గారు నమ్మారు. కనుక ఈ ప్రయాణం సాగుతుంది సార్. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ మాత్రమే కాదండి, ముగ్గురు ముఖ్య నాయకుల యొక్క ఇంట్రెస్ట్తో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనం ఆ ప్రాసెస్ని మనం వెల్కమ్ చేయాలి సార్. ఇందులో ఏమన్నా స్వార్థ ప్రయోజనాలు దాక్కుంటే ఏమన్నా మనం అడగచ్చు. కానీ చెప్తున్నాం కదా సార్, 2014లో కళ్యాణ్ గారు చేసిన త్యాగమే ఆయన యొక్క నిబద్ధతకు చిహ్నం అండి. దాన్ని ఎవరూ మనం శంకించడానికి లేదండి. ఈరోజు 2024 ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ముఖ్యంగా పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి తీసుకుంటారు. అంటే చాలామంది అన్నారు రాజకీయ అనుభవం లేదు కళ్యాణ్ గారు కదా. ఆయన రాజకీయ అనుభవం ఏ పాటిది అన్నది పంచాయతీరాజ్ శాఖ చూస్తేనే అర్థమైంది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇది తీసుకురావటం కానీ, కరప్షన్ లేకుండా మిగతా డిపార్ట్మెంట్ రెడీ చేయటం కానీ, ముఖ్యంగా మా పార్టీలో సిద్ధాంతమైన ఒకటి కాలుష్యం మీద, పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణ, మా సార్ కూడా దానికి మినిస్ట్రీగా ఉండటం, అందులో వచ్చే అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం అన్న విషయాన్ని ఆయన గుర్తించారు. కనుకే ఆ రకమైన డెవలప్మెంట్ వస్తుందండి. సో ఇందులో డెఫినెట్గా మా అధినేత పూర్తి స్థాయి రాజకీయవేత్తగా కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఈజ్ అ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేము చాలా ఆనందిస్తున్నామండి సార్. రాబోయే రోజుల్లో అంటే అప్పుడిప్పుడే మనం తొందరపడి ఒకవేళ ముందే కూసిందని మనం తేల్చకుండా రాబోయే రోజుల్లో తిరిగి పొత్తులో ఉంటారన్న విషయం అయితే స్పష్టమవుతోంది. ఎన్ని స్థానాలు కోరవచ్చు అని ఒక అంచనాకి మీరు వచ్చారా? అధినేత వస్తారు నేను అనటంలా, మీకు ఒక అంచనా ఉంటుందిగా, ఇన్ని స్థానాలు కోరితే బాగుంటుంది, కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా ఇన్ని స్థానాలు కోరితే వివిధ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది, పార్టీ నిర్మాణం జరుగుతుంది, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కొత్త నాయకులు పుట్టుకొస్తారు, కొత్త రక్తం పుట్టుకొస్తుంది, లేదా ఇప్పటికే ఆశావహులు చాలామంది పోటీ చేయని, మొన్న పోటీ చేద్దాం అనుకుని చేయని ఆశావహులు వివిధ సామాజిక వర్గాల్లో జనసేనలో కనిపిస్తారు మనకి. వాళ్ళందరి కోసం ఎక్కువ స్థానాలు అయితే ఎన్ని స్థానాలు కోరాలని కోరితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఒక విద్యార్థి ఐఏఎస్ పాస్ అవ్వాలనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th ఆగిపోతే అతను ఐఏఎస్ అవ్వలేడు. డిగ్రీ పూర్తి చేయాలి, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సివిల్స్ రాయాలి. ఇది కూడా అదే ప్రాసెస్. మేము 10th క్లాస్ పాస్ అయ్యాం. ఇంటర్మీడియట్ అన్నది కొంచెం హార్డ్, మేబీ కొన్ని సీట్లు ఎక్కువ అడగచ్చు, కానీ సీట్లు ఎన్ని అడగాలన్నది మా పరిధిలోని కాని అంశం సార్. అధినేత మాటే మా బాట అండి. ఆయన నెక్స్ట్ టైం 10 సీట్లకి పోటీ చేద్దామంటే మనం 10 సీట్లకి 100% స్ట్రైక్ రేట్లో మేము వెళ్తామండి. లేదా ఆయన 70 సీట్లు అంటే 70, 100 అంటే 100, 50-50 ఆయన మాటే మా వేదం తప్ప మాకంటూ ఇన్ని సీట్లు కావాలని మా సొంత అభిప్రాయాలు మాత్రం ఉండదు. మోరెవరు అధినేత గారికి ఒక పరిధి ఉంటుంది సార్. ఆ పరిధిలో ఆయన మాత్రం ఉంచాలి సార్. ఆ పరిధిలోకి నేను వెళ్ళి గేమ్ ఆడాలనుకోవటం మూర్ఖత్వం.
సో నా సొంత అభిప్రాయాలు ఉన్నా సరే నా మనసులోనే పెట్టుకోవాలి తప్ప పబ్లిక్గా చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. సో డెఫినెట్గా అధినేత గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బద్దుడే మేము పనిచేస్తామండి. మా పరిధిలోని అంశాల కోసం మేము స్పందించాలంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఇబ్బంది అంటే ఓకే అండి. సో అల్టిమేట్గా ఒక కోరిక అయితే ఉంటుందండి, ఎదగాలనుకుంటాం. ఆ ఎదిగే ప్రాసెస్లో పెరిగితే బాగుంటుందని మాకు ఉంటుందండి. ఆ ఎదిగే క్రమంలో, ఆ పెరిగే క్రమంలో నల్లం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారని, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికలు ఆశిస్తున్నారని కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. సార్ ఇదే అబ్సల్యూట్లీ రాంగ్ సార్. నాది గ్రామీణం కాదు సార్, నాది కాకినాడ అర్బన్ అండి. మీరు అర్బన్ నుంచే పోటీ చేద్దాం. నేను పోటీ చేస్తానన్నది కాదు సార్, చెప్తున్నాను కదా సార్. అధినేత నిర్ణయమే మా నిర్ణయం అండి, మాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటుంది. నన్ను వీళ్ళు ఆఫీస్లో బాయ్ కింద పని చేయమంటే ఐఎమ్ రెడీ టు డూ. మొన్న మీరు పూర్తి స్థాయిలో చేశాను సార్, పూర్తి కేంద్రీకృతం చేసి పంతం నానాజీ గారి ఎన్నికలు. నేను మొన్న ఎన్నికల్లో మా ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు చేశాను సార్. నానాజీ గారికి మేము పార్టీ పరంగా మేము చేయాల్సిన వర్క్ అంతా మేము చేసాం తప్ప ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాత్రం నేను ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గర పనిచేశాను. అక్కడే చేశాను. అది కూడా మా మెగా బ్రదర్ నాగబాబు గారు ఉదయ్ శ్రీనివాస్ గారికి చెప్పి శ్రీను నీతో ఉంటాడు మీరు చెయ్యండి అంటే ఇంకా ఆయనతోనే 3 నెలలు ఆయనతోనే కష్టాల్లో ఉన్నాం సార్, సుఖాల్లో ఉన్నాము. సో మాకు ఏ లోటు లేకుండా మాకు పార్టీలో హ్యాపీగా మేము సర్వేలు అవ్వగలుగుతాం. సార్ నాగబాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. నాగబాబు గారు నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకుంటున్నారా, లేకపోతే శాసనమండలి నుంచి వైదొలిగి వారు రాజ్యసభకి ఏమైనా నామినేట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి? మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగింది. భేటీ అనంతరం బయటికి వచ్చినటువంటి రకరకాల ఊహాగానాలు ఇది కూడా వినిపించింది. సార్ మొన్న చంద్రబాబు నాయుడు గారు మా అధినేత కళ్యాణ్ గారు మీటింగ్లో ఏం జరిగిందన్నది వాళ్ళిద్దరికీ తెలుసు సార్. ఊహాగానాలను పట్టి సమాధానాలు చెప్పమంటే అలా చెప్తాను. ఒకటండి, మాకు నాగబాబు గారు మినిస్టర్ అయితే అత్యంత సంతోషించే వ్యక్తుల్లో నేను ఒకళ్ళని. కాకపోతే ఇది నిర్ణయం తీసుకోవాల్సింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు అండి. అంతే తప్ప చెప్పినా కదా సార్, మేము పార్టీలో పనిచేస్తున్నాం సార్, కమిటెడ్గా పనిచేస్తున్నాం. మా సొంత అభిప్రాయాలతో మేము పెట్టుకోం సార్. అంటే ఆశిస్తే బాధపడతామండి, మేమేమీ ఆశించట్లేదు. పలానా వ్యక్తితో లేదంటే ఇండివిజువల్గా మా స్వలాభం కోసం ఏదో మేము ఆశిస్తే బాధపడాలి. మేము ఏది ఆశించట్లేదు. పార్టీ ఎదగాలి, ఎంత ఎదగాలి అంటే అంత ఎదగాలి. మా అధినేతని భారతదేశంలో అత్యున్నత పదవిలో చూడాలని కోరుకునే కసి మాకు ఉందండి. ఆ దిశగా మేము ఏం చేయాలి, ఆఖరికి మా ప్రాణం ఏమన్నా మేము రెడీ ఉంటాం. ఆ రకంగా పనిచేస్తామే తప్ప సో ఈ మనిషికి ఇది చేయండి, ఆ మనిషికి అది చేయండి అని మేము అంత ఇంటర్ఫిరెన్స్ మాకు ఇష్టం ఉండదు సార్. అంటే మేబీ పొలిటికల్గా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగితే ఆనందంగా అనిపిస్తుంది. అలా ఆనందమైన సంఘటనలో అప్పుడు రిలీజ్ అయిన లెటర్ అండి. దాన్ని ఫర్దర్గా తీసుకెళ్లాల్సింది మా అధినేత అటు చంద్రబాబు నాయుడు గారు. కడప జిల్లాకు వచ్చేటప్పటికి రైల్వే కోడూరు, అట్లాగే తిరుపతి జిల్లాకు వచ్చేటప్పటికి తిరుపతి నుంచి శాసనసభ్యులు ఉన్నప్పటికీ ఎందుకు గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎదగాల్సినటువంటి స్థాయికి పార్టీ ఎదగలేకపోతుంది అనేటటువంటి ఒక విమర్శ అయితే జనసేన మీద ఉంది సార్. ఇక్కడ రాయలసీమలో పార్టీ ఎదగలేదని మనం అనుకోకర్లేదు సార్. 100% స్ట్రైక్ రేట్తో మాకు 2 స్థానాలు ఇచ్చారు. 2 స్థానాల్లో మేము నెగ్గాము సార్. అక్కడ మా ఎమ్మెల్యేలు కానీ లేదంటే అక్కడ ఉన్న మా క్యాడర్ కానీ చాలా నిబద్ధతతో నిజాయితీగా ప్రజలకి ఏం కావాలో అది చేస్తున్నారండి. మేబీ పారిశ్రామికవేత్తలకో లేదంటే వేరే వాళ్ళకి ఇండివిజువల్గా మేము చేయలేకపోవచ్చు, కానీ ప్రజల అవసరాలను గుర్తించి మా క్యాడర్ ఆ రకంగా పనిచేస్తున్నారు సార్. అట్లాగే అనంతపూర్లో మా టీసీ వర్క్ గారు కానీ మసూదన్ రెడ్డి గారు, అలాగా బలమైన క్యాడర్ ఉంది సార్. పత్తి చంద్రశేఖర్ అంత బలమైన క్యాడర్ ఉంది సార్, లేదనుకోవద్దు. కాకపోతే మీ ఉద్దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితేనే పార్టీ బలంగా ఉంటుందని మీ యొక్క అభిప్రాయం అండి. నిశ్చిత అభిప్రాయం, అభిప్రాయం. సో మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదు, అవసరం లేదు, మీకు అవసరం లేదు మాకు. ఎందుకంటే మా అధినేతే మాకు బలం అండి. ఒక జన సైనికుడు వెళ్ళారంటే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా గౌరవించాల్సిందే. ఎందుకంటే అంత కమిటెడ్, అంత నిబద్ధతతో ఉంటారు సార్ మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ. సో మేము నిజంగా ఒక ఇష్యూ తీసుకున్నామంటే ఆ ఇష్యూని 100% మేము సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాం తప్ప
పదవి ఉంటేనే పని అవుతుంది అనేది. పదవి అన్నది కొలమానం కాదు సార్, పదవి అన్నది కొలమానం కాదని నా అభిప్రాయం. ఈవెన్ రాయలసీమలో మాకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. మీకు చెప్తామండి, రాయలసీమలో మదనపల్లి కానీ, ఇటు రాజంపేట కానీ, రైల్వే కోడూరు కానీ, అట్లాగే తిరుపతి వస్తే తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పలమనేరు, చంద్రగిరి, ఇటు సైడ్ అనంతపురం వస్తే కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, ఇవన్నీ బలమైన నియోజకవర్గాలు. నంద్యాల, ఆలగడ్డ. అంటే ఇక్కడ మాకు ఓట్ బ్యాంక్ ఉందండి. మేబీ మేము నెగ్గి ఓట్ బ్యాంక్ మా దగ్గర లేకపోవచ్చు, మేము చాలా బలంగా ఉన్నాం. సో మేము ఇంకా మా అధినేత ఆశయాలు మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తే మేము కూడా నెగ్గి స్థాయిలోకి మేము వెళ్ళగలం సార్. దయచేసి మీరు అన్న మాటలనే నేను ఎందుకు ఖండిస్తున్నానంటే, మాకు అక్కడ బలం ఉంది, మాకు ఓట్ బ్యాంక్ ఉందండి, చూపించుకునే సమయం రాలేదండి. నేను అడ్డుపడుతున్నాను అనుకోకపోతే, ఈవేళ కొత్తగా జనసేన పార్టీకి సంబంధించి విధి విధానాలు రూపొందించేటటువంటి మీలాంటి రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు ఈవేళ ఇప్పుడు మీరు ఇందాక తెలియజేసినటువంటి నియోజకవర్గాలలో బలంగా సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గాన్ని అనుసరించి మిగతా సామాజిక వర్గం మీరు చెప్పిందన్నీ ఏంటంటే బలంగా బలిజ సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గాల పేర్లు చెప్పారు. మీరు అనుకుంటున్నారు, వస్తాను నేను అక్కడికే వస్తా. ఈ నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గ నాయకత్వాన్ని ఆమోదించేటటువంటి ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడా ఈ నియోజకవర్గాలు బలిజ సామాజిక వర్గాన్ని ప్రధానంగా ఉంది. ఈ విషయాన్ని నా ఎదురుగుండా కూర్చున్న నల్లం శ్రీనివాస్ గారు ఎదురుగుండా కూర్చున్న చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ చెప్పట్లేదు, ఈవేళ చెప్పటం లేదు, ఈవేళ కొత్తగా చెప్పటం లేదు. స్టాటిస్టిక్స్ వస్తా. 1985 పూర్వం జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల సమయంలోనే మిర్యాల వెంకట్రావు గారు ఎన్టీ రామారావు గారికి నివేదించి తిరుపతి, గుడివాడ 2 నియోజకవర్గాల్లో ఎన్టీ రామారావు గారు పోటీ చేసి 82 ఎన్నికల్లో గెలిస్తే మిర్యాల వెంకట్రావు గారు తిరుపతిలో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు తిరుపతిలో బలిజలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, ఇక్కడ బలిజలు ప్రథమ సంఖ్యలో ఉన్నారు, మీరు రిజైన్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్టీ రామారావు గారు తిరుపతికి రాజీనామా చేసి బలిజ కులస్తులకు ఆ స్థానాన్ని కేటాయించిన రామారావు గారు బలిజల మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, ఇప్పుడు మనం ఏ నియోజకవర్గాలు అయితే మాట్లాడుకున్నామో ఆ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి 85 ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 ఉమ్మడి జిల్లాలకు కలిపి 10 స్థానాలు బలిజలకు కేటాయించి ఇప్పటి వరకు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1985 నాయని రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచి బలిజ కులస్తుడు ఫుల్ టర్మ్ చేసినటువంటి చరిత్ర ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే ఉంది. అట్లాగే రాజంపేట, రాయచోటి, కడప డాక్టర్ చెన్నంశెట్టి రామచంద్ర గారు మొట్టమొదటిసారి శాసనసభ 1985 సాయి ప్రతాప్ గారు కాంగ్రెస్, కానీ ఆ 1984 లోక్సభ ఎన్నికల్లో గెలిచింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాలకొండ రాయుడు గారు. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కాన్షియన్సీస్ అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఈ ప్రూవ్డ్ కాన్షియన్సీస్లో ఎందుకు ఇంకా జనసేన దీనిని ఇంకా సమయం తీసుకోవాలి, ఇంకొన్ని ఎన్నికలకి వెళ్ళాలి, ఇంకొన్ని ఎన్నికల తర్వాత నేర్చుకోవాలి, ఇప్పుడే మనం ప్రయాణం ప్రారంభించాం కాబట్టి. మొన్న 2024 ఎన్నికలో చాలామందిని ఆశ్చర్యపరిచినటువంటి విషయం ఏంటంటే, ఒక విధంగా ఆవేదన పరిచినటువంటి విషయం, రైల్వే కోడూరు ఎస్సీ తీసుకుని రాజంపేట జనరల్ విడిచిపెట్టేయడం అనేది తెలుగుదేశానికి ఆత్మహత్య సదృశ్యం లాంటి ఒక చర్య అన్నమాట. ఇటువంటి చర్యలు అధినేతకు తెలియదా, లేకపోతే అధినేత చుట్టూ ఉన్న వాళ్ళకు తెలియదా? ఎవరు విధి విధానాలు రూపొందిస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? సార్ ఒక మంచి క్వశ్చన్ అడిగారండి రాయలసీమ మీద. రాయలసీమలో అత్యంత బలమైన సామాజిక వర్గం బల్జీలండి. ఈ బల్జీలకి ఏదైతే మనం మాట్లాడుకున్నాం, ఈ నియోజకవర్గాల్లో వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళతో పాటు కొన్ని ర్యాలీ అయ్యేటటువంటి కమ్యూనిటీస్, బీసీలు కానీ లేదంటే ఎస్సీలు కానీ, ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ కూడా కొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉందండి. అదే మీకు చెప్పాం కదా సార్, ఒక ప్రాసెస్లో పవర్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు మనం కొంచెం పేషెన్సీగా ఉండాలి సార్. ఎందుకంటే రాజకీయాలంటే బలం ఒకటే సరిపోదు సార్, అన్ని రకాలుగా నిలబడాలి. సామాజిక, ఆర్థికంగా అన్ని వనరులు ఉండాలి కదా సార్. సో ఆ వనరులు పెట్టే వ్యక్తులు రావాలి, లేదంటే ఆ వనరుల్ని బేర్ చేసే వ్యక్తులు పార్టీకి అండగా ఉండాలి. అలాంటి వ్యక్తులు కొంతమంది వచ్చిన వాళ్ళ నిబద్ధత చాలా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి నేను 100 కోట్లు ఖర్చు పెట్టాలి నా సీటు అంటే కళ్యాణ్ గారు కనీసం ఆయన వంక కూడా చూడండి. కళ్యాణ్ గారికి కావాల్సింది ఏంటంటే నిబద్ధత కలిగిన వ్యక్తులండి. ఎంతమంది పార్టీకి కష్టాలు వచ్చినా సరే నిలబడతారు, అలాంటి వ్యక్తులు కావాలి సార్. ఒకళ్ళున్న ప్రయాణిస్తారండి, ఎవరు లేకపోయినా కూడా ఆయన సోలోగా ప్రయాణిస్తారండి. ఆయన ధర్మం కోసం నిలబడే వ్యక్తి. గతంలో కూడా తిరుపతిలో కానీ లేదంటే విజయవాడలో కూడా ధర్మం కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాను అలాంటి వ్యక్తికి. సో ఆ సమూహం యాడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సార్.
ఆ టైం పట్టే ప్రాసెస్లో మనం నాలాంటి వ్యక్తులు ఆయనకు అండగా నిలబడి ఆయన పిలుపు కోసం ఎదురు చూడాలి తప్ప అనవసరమైన ఉచిత సలహాలు ఆయనకి ఇచ్చి ఆయన ఉచిత సలహాలు ఇవ్వాలని నేను చెప్పట్లేదు. దయచేసి మనం- తప్పుగా అనొద్దు. మనం ఉచిత నేను సలహాలు మిమ్మల్ని ఇవ్వాలని అనట్లేదు. మనం సార్, అనట్లా. మిమ్మల్ని అనట్లేదు. నన్ను కాదు. నేనంట చిత్ర నేనేదో ఆయనకి చెప్పేసా చర్చ జరగాలంటున్నాను నేను. సార్, అదే చెప్తున్నాను సార్. ప్రతి పాయింట్ సార్ దృష్టిలో ఉంటుంది సార్. సార్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే అన్ని రకాలుగా ఆలోచించే తీసుకుంటారే తప్ప ఏ రోజు ఆ పార్టీని తక్కువ చేసే విధంగా ఆయన ఏ రోజు నిర్ణయాలు తీసుకోరు సార్. దయచేసి ఈ మెసేజ్ని జనాల్లో తీసుకెళ్ళండి సార్. కేవలం ఆ పవర్ ట్రాన్స్పోర్టేషన్లో జరిగే జాప్యమే తప్ప రాయలసీమని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే పాలకొల్లులో చిరంజీవి గారు ఓడిపోతే చిరంజీవి గారిని గెలిపించుకున్నటువంటి నియోజకవర్గం సార్ తిరుపతి. నేను అదే చెప్తున్నాను సార్. మీకు నాకు తెలిసిన విషయం మా అధినేతకి తెలియదు అంటారా? ఆయనకు తెలుసండి. కాకపోతే ఆ ప్రాసెస్లో ఆయన దగ్గరికి వచ్చే జనాలను బట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఉంటాయి సార్. ఆ వ్యక్తులు ఎలా ఉంటారో ఏంటన్నది ఆయనతో ట్రావెల్ అయిన వ్యక్తులు తెలుసు తప్ప బయట ఉన్న నాలాంటి వ్యక్తులు తెలియదు సార్. సో ఆయన నిజంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే 100% సామాజిక బాధ్యత ఉంటుందండి, పార్టీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇందులో ఎక్కడ ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరమే లేదు సార్. సో రాయలసీమలో ఇన్ని నియోజకవర్గాలు ఇంత బలంగా ఉన్నా ఆయన ఇంకా ఆలోచిస్తున్నారు అంటే డెఫినెట్గా ఆయనకి తగిన వ్యక్తులు దొరకలేదనో లేదంటే వేరే కారణాల చేత అయ్యి ఉండొచ్చు తప్ప రాయలసీమని నెగ్లెక్ట్ చేయాలని ఉద్దేశమే లేదు. నిజంగా అలా నెగ్లెక్ట్ చేసే ఉద్దేశం ఉంటే రీసెంట్గా గ్రీన్కో అనే ఒక కంపెనీ వచ్చిందండి. ఆ కంపెనీని సారే వెళ్ళి విజిట్ చేసి ఫుల్ ఎంకరేజ్ అంటే రాయలసీమ కూడా డెవలప్ అవ్వాలండి. డెవలప్ అవ్వాలనుకుంటారు. అట్లాగే మొన్న పంచాయతీరాజ్ నిధుల్లో మేజర్ షేర్ అక్కడే ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ సార్కి ఒక కమిట్మెంట్ ఉంది సార్. ఆ విషయంలో ఎక్కడ రాయలసీమను నెగ్లెక్ట్ చేశారన్న పదాన్ని మనం అసలు వాడాల్సిన అవసరమే లేదు సార్. సార్ 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 24 వరకు కళ్యాణ్ గారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళల్లో చాలామందికి నామమాత్రపు నామినేటెడ్ పదవులు మాత్రమే దక్కాయి, వాళ్ళు ఊహించినటువంటి వాళ్ళు ఆశించినటువంటి పదవులు దక్కలేదు అనేటటువంటి మాటని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్ ఎవరి స్థాయిని బట్టి ఆయన కళ్యాణ్ గారు వాళ్ళకి పదవులు ఇవ్వటం జరిగింది సార్. నామమాత్రమని మనం బయట ఉండి అనుకునే కన్నా అసలు ఆ ప్రాసెస్లో వాళ్ళ పార్టీకి చేసిన కంట్రిబ్యూషన్ కానీ టైం అవ్వచ్చు. కొంతమంది టైం ఇవ్వగలరు, కొంతమంది ఫైనాన్షియల్గా ఇవ్వగలరు, కొంతమందిని ఐడియాలజీ ఇవ్వగలరు, కొంతమంది సోషల్ మీడియాలో. సో ఏ వ్యక్తిని ఆయన అవాయిడ్ చేయలేదు సార్. ఎవరైతే పార్టీకి బలంగా నిబద్ధతతో పనిచేశారో వాళ్ళందరికీ పదవులు రావటం జరిగింది సార్. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నల్ల ప్రసన్న కుమార్ అని సోషల్ మీడియాలో వర్క్ చేస్తారండి. ఆయన పరిస్థితి ఏంటంటే నెలకి ఒక 10-15 వేలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి. బట్ జనసేన కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తే అలాంటి వ్యక్తిని గుర్తించి ఎంఎస్ఎంఈకి మెంబర్ వేశారు సార్. సో అది మరి గుర్తింపే కదా సార్. అలాగే మా గురువు గారు శివశంకర్ గారు అంటే ఆయనకి మేము అనుకున్నాం, మేము కూడా అనుకుంటాం కదా ఈ వ్యక్తికి టికెట్ వస్తుంది. అలాంటి వ్యక్తుల్లో ఆయన ఉంటే ఫస్ట్ చైర్మన్షిప్ అనౌన్స్ చేసింది మా గురువు గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు. సో అంటే ఆ ప్రాసెస్లో ఎవరైతే బలంగా పనిచేశారో వాళ్ళకి తగ్గ స్థాయిలో కళ్యాణ్ గారు గుర్తింపు ఇచ్చారన్నది మాత్రం నాకు తెలుసండి. నాకు ఆ విషయంలో ఎవరు అసంతృప్తి పడక్కర్లేదు. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే వాళ్ళు బేర్జారు వేసుకోవాలండి. ఒకవేళ మా స్థాయి తగ్గ పదవి ఇవ్వలేదని అనిపిస్తే కనుక మనం ఏంటన్నది మనం ఆలోచించుకుంటే మనకు కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది సార్. శ్రీనివాస్ గారు, జనసేన అనే భవంతి ఈవేళ మనం చూస్తున్న భవంతి ఏదైతే ఉందో, జనసేన అనేటటువంటి ఒక పూర్తిస్థాయి పార్టీ, పూర్తిస్థాయి భవంతి ఏదైతే ఉందో, ఆ భవంతి ప్రజారాజ్యం క్రింద చిరంజీవి గారి అభిమానులు అనేటటువంటి వాళ్ళ పునాది మీద ఆ భవంతి ఉందని చెప్పేటటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు నాకు తెలుసు. నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, సుదీర్ఘకాలం పాటు చిరంజీవి గారితో సేవా కార్యక్రమాల్లో కావచ్చు, సినిమా సంబంధిత ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు చిరంజీవి గారితో కలిసి దశాబ్దాల తరబడి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ప్రజారాజ్యం పార్టీకి వాళ్ళు ఒక గొంతుకగా నినదించారు, ప్రజారాజ్యం పార్టీకి బాసటగా నిలిచారు. వాళ్ళే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఆ సమయంలో చిరంజీవి గారి భావజాలాన్ని అభిమానించి
చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి 75 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో 17% ఆఫ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితులలోనూ వాళ్లకు గుర్తింపు కానీ వాళ్ళకి కనీసం వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కానీ జనసేనలో లేదు. జనసేనలో కేవలం కళ్యాణ్ గారితో మాత్రమే ప్రయాణం చేస్తున్నటువంటి వారికి మాత్రమే గుర్తింపు ప్రాధాన్యత ఉంది అనేటటువంటి మాట బలంగా వినిపిస్తుంది. సార్ దీన్ని మీరు ఎట్లా నేను విశ్లేషిస్తారు? ఖండిస్తున్నాను సార్. ఖండిస్తున్నారు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి యువత కానీ లేదంటే మెగాస్టార్ అన్నయ్య అభిమానులు కానీ ఇవ్వాల్సిన గుర్తింపుని పార్టీ పరంగా ఇవ్వటం జరిగింది సార్. అందులో 2-3 సందర్భాలు అప్పుడు మీకు చెప్తానండి. మురళీ గారు అని ఒక ఆయన ఉన్నారు సార్, ఇక్కడ తిరుపతిలో ఉంటారు, పగడాల మురళీ గారు. చాలా నిబద్ధతతో పార్టీలో కార్యక్రమాల కమిటీ మెంబర్గా ఉండి చాలా సేవ చేశారండి. అలాంటి వ్యక్తికి శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ ఇచ్చారండి. శ్రీకాళహస్తి బోర్డు మెంబర్. అలాగే చిరంజీవి యువత ప్రెసిడెంట్ భవానీ అనంతపూర్ అండి, భవానీ తమ్ముడికి ఆయన కూడా ఒక దాంట్లో డైరెక్టర్ కింద ఇచ్చారు. అట్లాగే కత్తిపూడిలో బాబీ అని ఒక అతను తెలుసు, కత్తిపూడి చాలా నిబద్ధతతో పనిచేస్తారు. సో ఆయన సర్వీస్ని కూడా ఈ రోజుకి పార్టీ చాలా బలంగా వాడుకుంటారు. పార్టీలో ఎవరైతే బలంగా పనిచేశారో చిరంజీవి యువత నుంచి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది సార్. అంతెందుకు సార్, రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో అడహ కమిటీలో మా చిరంజీవి యువత అధ్యక్షులు అఖిల భారత రమణ స్వామినాయుడు గారిని కూడా తీసుకోవటం జరిగింది. అది కేవలం చిరంజీవి అభిమానులను దూరం చేశారన్నది అది అపోహ తప్పే తప్ప బలంగా పనిచేసిన ఏ అభిమానిని పార్టీ వదులుకోలేదు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రమణ స్వామినాయుడు గారిని ఒక అడహ కమిటీ సభ్యుడిగా వేయటం న్యాయమేనంటారా, ధర్మమేనంటారా? సార్ మంచి క్వశ్చన్ వేశారండి. సార్ నేను నిబద్ధత కలిగిన జనసైనికుడిని సార్. నా పార్టీ ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధమైన వ్యక్తిని. అలాగే మా మెగా అభిమానులు కూడా మెగా ఫ్యామిలీకి కానీ లేదంటే చిరంజీవి గారికి కానీ నాగబాబు అన్నయ్య గారికి కానీ లేదంటే కళ్యాణ్ గారికి కానీ చాలా నిబద్ధత. ఈరోజు రమణ స్వామినాయుడు గారిని అడహ కమిటీగా వేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆయన అవసరం ఉంది సార్. తమను గుర్తించాల్సింది గ్రేటర్ హైదరాబాద్లో చిరంజీవి అభిమానులు కోఆర్డినేట్ చేయగల ఏకైక శక్తి ఆయనకి మాత్రమే ఉందండి. ఆయన తలుచుకుంటే విత్-ఇన్ 1 డేలో సుమారు 5,000 మందితో అభిమానులు గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టే శక్తి ఆయనకు ఉంది. క్రౌడ్ పుల్లర్, ఆయన క్వాలిటీ క్రౌడ్ పుల్లర్. స్వామినాయుడు గారి క్వాలిటీ క్రౌడ్ పుల్లర్. మీరు ఒక విషయం గమనించాలి, స్థాయిని తగ్గించారనకుండా ఆయన సర్వీస్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అన్నదే తెలియచేసుకోవాలి సార్. ఇప్పుడు కొంతమంది బై ఎలక్షన్స్ వస్తాయి సార్. ఒక మంత్రి స్థాయిని వ్యక్తిని కూడా తీసుకెళ్ళి బూత్ మెంబర్గా వేస్తారండి. అక్కడ దాని అర్థం ఆయన స్థాయిని తగ్గించినట్టు కాదు సార్, ఆ వ్యక్తి అవసరాన్ని అక్కడ గుర్తించినట్టండి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ కమిటీస్లో స్వామినాయుడు గారు లాంటి బలమైన వ్యక్తి ఆ కమిటీలో ఉండటం వల్ల మెగా ఓటింగ్ అంతా కన్సులేట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ ఓటింగ్ అంతా అయ్యి పార్టీకి ఉపయోగపడే విధంగా ఒక రచన ఉంటుంది సార్. ఊరికినైతే అయ్యారు సార్ మా అధినేత తెలియకుండా ఇది. నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పండి సార్, నిన్నగాక మొన్న 2019 ఎన్నికల సమయంలో నాకు గుర్తున్నంతలో లేదా 2019 ఎన్నికలకు ముందు ఎంఎస్ఎంఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తమ్మిరెడ్డి శివశంకర్ గారు, వారు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వారు క్రియాశీలక రాజకీయాలకి పూర్తి స్థాయిలో జనసేనకి తన చర్మ జీవితాన్ని ఆయన అంకితం చేయాలని ఇక్కడికి వచ్చారు. వెంటనే వారు ఇప్పుడు 5 సంవత్సరాల కాలం నిరీక్షించగానే ఎంఎస్ఎంఈ చైర్మన్ అయిపోయారు. ఇప్పుడు ఈవేళ మనం స్వామినాయుడు గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే అడహ కమిటీలో మీరు ప్రస్తావించారు, వారి పేరును మీరు తీసుకొచ్చారు. తీసుకొస్తే నాకు బాగా గుర్తుంది 1995 అల్లుడా మజాకా సినిమా వివాదాలకు లోనైనప్పుడు అభిమానులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నా చేశారు. అలా స్వామినాయుడు గారు మొట్టమొదటిసారి నాగబాబు గారి దృష్టిలో, చిరంజీవి గారి దృష్టిలో, అరవింద్ గారి దృష్టిలో స్వామినాయుడు గారు పడినటువంటి సందర్భం అది. ఏది జనాలందరినీ సమీకరించి ధర్నా చేసినటువంటి స్వామినాయుడు గారు. ఒక 30 సంవత్సరాల తర్వాత చూస్తే తిరిగి స్వామినాయుడు గారు ఎక్కడున్నారంటే ఎక్కడ ప్రారంభమయ్యారు స్వామినాయుడు గారు అక్కడే ఉన్నారు. వెనక్కి వచ్చినటువంటి వాళ్ళందరూ చాలా ముందుకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తే చిరంజీవి గారితో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు, అరవింద్ గారితో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు
పొరపాటున కూడా నాకు ఎక్కడ కనిపించకండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నది మేము విన్నది. అవన్నీ రూమర్ సార్, రూమర్స్. ఎందుకు అంటారు సార్? మీరు వాలంటరీగా పనిచేస్తానంటే కాదని అనేవాళ్ళు ఎవరు ఉంటారు సార్? మీరు ఏమీ ఆశించకుండా నేను పార్టీకి పనిచేస్తాను వద్దనే నాయకులు ఎవరైనా ఉంటారా సార్? మీరు చూపించండి. అది కాక స్వామినాయుడు గారు లాంటి నిబద్ధత కలిగిన మెగా అభిమాని, ఆయనకి అడ్డే ఉంటుంది సార్, ఆయనకి అడ్డే ఉంటుందండి. హీజ్ అ క్రౌడ్ పుల్లర్. మోర్ ఎవర్ హీజ్ నాట్ ఓన్లీ క్రౌడ్ పుల్లర్ గారు సార్, ఆయన యొక్క దాన్ని ఏమంటారు టాలెంట్ నేను కళ్ళతో చూసిన. ఏం బ్యూటిఫుల్ ఆర్గనైజ్ చేస్తారండి. ఒక ఈవెంట్ చేయాలన్నా, బ్లడ్ క్యాంప్స్ పెట్టాలన్నా, ఏదన్నా. సో డెఫినెట్గా ఆయన అనుకుని ఉండొచ్చేమో నా అభిప్రాయం సార్. ఆయన వ్యక్తిగతంగా ఆయన అక్కడ ఉండాలని అనుకోవచ్చు తప్ప వేరే కారణం అయితే ఏముండదు సార్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ నేను చూడలేదు సార్. మీరు నైట్ 12 గంటలకు కాల్ చేయండి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారండి, బ్లడ్ కావాలంటే పంపిస్తారు. సో అంత కమిటెడ్ పర్సన్ మెగా ఫ్యామిలీలో మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఒకవేళ చేసినా, ఆయన ఒకవేళ పూజ చేసుకుంటున్నా బ్లడ్ బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది మనకి, సార్ బ్లడ్ కావాలనే చేస్తారు. స్వామినాయుడు గారి నెంబర్ ఇచ్చారని కాల్ వస్తుంది. ఆయన స్వామినాయుడు మీరు కాల్ చేశారని, మీరు ఎందుకు చేశారని కాల్ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మెగా అభిమానులను ఏ రోజు పార్టీ దూరం పెట్టలేదు సార్. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగ్గ గౌరవం ఇచ్చింది. స్వామినాయుడు గారికి ఏ రకమైన ఇవ్వాలన్నది నా పరిధిలోని కాని అంశం సార్. దానికోసం మాట్లాడే స్థాయి నాకు కాదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద లీడర్స్. కాకపోతే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అయితే ఆయనకు ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను సార్. సార్ శ్రీనివాస్ గారు, ఒక రాజ్యసభ జనసేనను భరించబోతోంది. ఒక పేరు విస్తృతంగా చర్చల్లో మనకు వినిపిస్తుంది. ఎవరి పేరు? ఎవరా అదృష్టవంతుడు? ఎవరా అదృష్ట జాతకుడు? ఎవరు సార్? నిజంగా మాకు శాసనసభలో ఉందండి, శాసన మండలిలో ఉంది, అలాగే లోక్సభలో ఉంది, రాజ్యసభలో కూడా జనసేన యొక్క వాయిస్ వినాలి అని మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ప్లేటెడ్ హౌసెస్ లోకి వచ్చేయాలని మాకు ఉందండి. కాకపోతే ఆ పేరు ఏంటన్నది డెఫినెట్గా మా అధినేత గారి నిర్ణయం అండి. ఆయన ఎవరికి ఇస్తారన్నది ఆయన ఇష్టం అండి. ఇంకా రూమర్ అని మీరు అన్నప్పుడు ఇంకా రూమర్ మీద స్పందించాలని అవసరం ఏముంటుందండి? నేను రూమర్ అని నా మనసులో కొన్ని కోరికలు ఉంటాయి సార్, నేను చెప్పాను కదా. అంటే ఒక 4 పేర్లు చెప్పండి మీరు, వీళ్ళకి రాజ్యసభకి ఎంపిక అయ్యేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ లేదా లీడర్స్, వీళ్ళలో ఎవరికి ఇచ్చినా నాకు ఇష్టమైన మీరు ఒక 4 పేర్లు చెప్పండి సార్. మీరు ఇంత బలవంతంగా అంటే బలవంతంగా ఏం లేదండి, చెప్తున్నాను కదా. నేను ఒకటి అనుకుంటాను సార్, ఇప్పుడు పేరు ఎన్కౌంటర్ అదే ప్రోగ్రామ్ పేరు, ఫ్రెండ్లీ పాజిటివ్ టాక్, పాజిటివ్ చిట్ చాట్. ఇప్పుడు మా పార్టీలో నిబద్ధతో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ లేదు సార్. ముఖ్యంగా మా ఏవి రత్నం గారు పార్టీని సార్, ఏవి రత్నం అంటే ఆడిటర్ నుంచి కోశాధికారి స్థాయి, జస్ట్ ఒక ఫ్రెండ్లీగా తప్ప ఐఎమ్ నాట్ రికమెండింగ్. సామాజిక వర్గంగా ముందుగా చెప్పేశారు. ఆయనకి సొంత సామాజిక వర్గం కాదండి, ఆయన పార్టీ వ్యవస్థాపక వ్యక్తులు, చాలా బలంగా పనిచేసిన వ్యక్తి, అధినేతకి దగ్గరగా ఉన్న వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తులు ఉండటం గొప్ప విషయం. అలాగే మా గురువు గారు శివశంకర్ గారు అండి, ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్ అయినా పదవి వదులుకుని వచ్చారు కనుక హీఈస్ ఆల్సో ఎలిజిబుల్. అలాగే ఇంకా ఆ తెర వెనుక పనిచేసిన వాళ్ళు కూడా 2-3 ఉంటారు సార్, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ నేను పేర్లు అంతా అంటే నేను దగ్గరగా ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఎవరు బాగుంటారంటే నా వాళ్ళ పేర్లే చెప్తాను. వీళ్ళందరికన్నా ముఖ్యం ఎవరంటే మా అన్నయ్య అండి, నాగబాబు అని. నేను ఇలా మాట్లాడితే డెఫినెట్గా నీకు ఎందుకు అని తిడతాడు ఆయన. బట్ మా కోరికలు మాకు ఉంటాయండి, కానీ మా కోరికలు అభిమానాలు అన్నది మా పరిధి వరకే అండి. వెన్ పార్టీ లైన్కి వచ్చినప్పుడు వీఆర్ లాయల్ టు అధినేత ఓన్లీ సార్. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు సార్. ఆయన ఏం చెప్తే అది సార్, దూకమంటే దూకడానికి రెడీగా ఉన్న జన సైనికులు ఉన్నాం సార్. మాకు సొంతంగా సుమారు 400 మందితో మాకు సపరేట్ టీం ఉందండి. పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సర్వీసెస్ ₹1 కూడా తీసుకోకుండా పార్టీ కోసం ఫుల్ టైం స్పెండ్ చేసేయడానికి ఒక 400 నుంచి 500 మంది మా టీం ఉందండి. గతంలో వీళ్ళందరూ అందరినీ నాగబాబు అన్నయ్య గారు కోఆర్డినేట్ చేసి ఫైండ్ అవుట్ చేశారు సార్. నాగబాబు అన్నయ్య గారు మీకు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను సార్. చాలామంది ఏమనుకుంటారంటే నాగబాబు గారు ఒక అధినేత బ్రదర్ అనుకుంటారు, కానీ హౌ వండర్ఫుల్ వర్క్ హీ డన్ అన్నది షాక్ అవుతారు సార్.
2021 నాకు అంత డేటు కరెక్ట్గా గుర్తులేదు సార్. ఎలక్షన్స్కి ముందే అండి. అన్నయ్య గారు ఓడిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో అండి అన్నయ్య రియాక్టివ్ అవ్వగలను. ఆ టైంలో నేను వెళ్ళాను. అన్నయ్య గారు సార్ ఏం చేద్దాం ఏంటంటే చూద్దాం. అప్పుడు పార్టీ కొంచెం స్తబ్దతగా ఉందండి. అంటే ఈ అందరికీ కసి ఉంది, సరైన గైడ్లైన్స్ లేదు. అటువంటి పరిస్థితుల్లో దాంతోపాటు పిఆర్పిలో పనిచేసిన చాలామంది సైలెంట్ అయిపోయారండి. సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్క్ జరిగిన విషయం మా అధినేతకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు సార్. నాగబాబు గారిని ఈ కైండ్ ఆఫ్ వర్క్, ఎస్, ఈ టైప్ ఆఫ్ వర్క్ నేను చెప్తాను. ఐఎమ్ ద హై విట్నెస్ కదండి, ఐఎమ్ ద ఇన్వాల్వ్. నా ద్వారానే ఆ మీటింగ్స్ జరిగాయి. వీ ఐడెంటిఫైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మందిని ఐడెంటిఫై చేశాం సార్. ఎలాంటి వ్యక్తులు అంటే పార్టీకి అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే పరిగెట్టుకుంటే వ్యక్తులండి. ఆ వ్యక్తుల డేటా మరి మిగతా వాళ్ళ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఉంది సార్. వాళ్ళు ఏంటంటే పిఆర్పిలో పనిచేసిన వ్యక్తులు సార్. పిఆర్పిలో పనిచేసి చాలా బాధపడుతూ మెగా అభిమానులు, పిఆర్పిలో పనిచేసిన వాళ్ళు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులండి. అంటే ఒక బ్రాడ్ మైండెడ్ ఉంటారు కదండి, కరెక్ట్. ఆ వ్యక్తుల సమూహం అటండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వీళ్ళందరినీ కలవాలి, మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి అన్నయ్య, ఆర్గనైజ్ చేసుకుంటాం మేము, మీరు వచ్చి వాళ్ళని కొంచెం 4 మంచి మాటలు చెప్తే అందరూ యాక్టివ్ అవుతారంటే సరే అని చెప్పి హైదరాబాద్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ మీటింగ్స్ మంచి హోటల్లో పెట్టాం సార్. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మంచి హోటల్లో ప్రతి జిల్లా నుంచి సుమారు 100 మందిని ఐడెంటిఫై చేశాం. ప్రతి ఒక్కరి మాట నాగబాబు గారు విన్నారు సార్. జస్ట్ ఏమనుకున్నా వస్తారు, స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు అనుకున్నామండి. అలాంటిది ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకి ఏ విధమైన కావాలి అన్నీ అంతా షార్ట్ లిస్ట్ చేసి వీ హ్యావ్ ద గ్రూప్ సార్. అంటే ఇప్పుడు జనసేనలో అధికారులు అప్పుడు ఏంటంటే మాకు పిఆర్పిలో ఓడిపోయాం, అధినేతని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అనుకుని మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దాని కాల్డ్ ఈజ్ రివెంజర్స్. నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు అర్థమైపోయి ఉంటుందండి. అంటే అంత కసిగాళ్ళు ఉన్నాం సార్, ఈ రోజుకి ఉన్నాం ఆ గ్రూప్కి. సో అంటే అధినేత పిలుపు కోసం ఎదురు చూసే జనం సార్ ఇవి. సో వీళ్ళతో మీటింగ్లు పెట్టడం, హార్డ్లీ ఒక 1 అవర్ ఉంటారనుకుంటే ఒక్కొక్క మీటింగ్ 3 అవర్స్ 4 అవర్స్ సార్. అసలు అలుపు సొలుపు లేకుండా అలా కంటిన్యూస్గా 3 days చేసామండి. అద్భుతమైన రెస్పాన్స్ అండి. దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల్ని విలేజెస్కి, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఎవరు నాగబాబు అన్నయ్య గారు సీక్రెట్గా కొంత వ్యక్తులను కలిసి అన్ని సామాజిక వర్గాల నుంచి ముఖ్యమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒక రోజు ముందు మేము వెళ్ళిపోయేవాళ్ళం అండి. వెళ్ళిపోయి ఐడెంటిఫై చేయటం, వాళ్ళని తీసుకొచ్చి నెక్స్ట్ రోజు అంటే ఈ వర్క్ చేసిన విషయం మరి అన్నయ్య అయితే ఎక్కడ చెప్పలేదు, చెప్పరు కూడా. ఇది కూడా చెప్పాల్సిన సందర్భం తప్పదని చెప్పి నేను చెప్తున్నాను సార్. తెలియాల్సిన అవసరం అంటే ఒక వ్యక్తి ఎందుకు డిజైరబుల్ అన్నది తెలియాలి కదా సార్. అలాగే ఆ సీక్రెట్ మీటింగ్స్లో వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేయటం, అందులో కొంత వ్యక్తుల్ని అన్నయ్యే దగ్గరుండి కళ్యాణ్ గారికి పరిచయం చేయటం. సార్ హీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ సార్. ఆయన యొక్క మంచితనం కానీ ఆయన యొక్క కమిట్మెంట్కి ఈజ్ అ ట్రూ జనసైనిక్ సార్. నాగబాబు గారు ట్రూ జనసైనిక్ అండి. స్వార్థం ఉండదండి, అసలు ఏమి ఆశించరండి. నిజం చెప్పాలంటే ఒక డిప్యూటీ సీఎం గారు బ్రదర్ అండి. అంతే కదా. ఎలా ఉండాలి సార్, ఎలా ఉండాలి, ఎంత సింప్లిసిటీ అంటే రా ఏంటి వెళ్ళు అయితే అవుద్ది, లేకపోతే లేదండి. భజన కార్యక్రమంలో ఈ నడువు ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి దగ్గర నాకు అనుబంధం ఏర్పడటం అన్నది నా అదృష్టం సార్. అలాగే రత్నం గారండి, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి ఆర్థికంగా కానీ లేదంటే, సో మాలాంటి వ్యక్తులను అందరినీ పిలిపించుకుని శ్రీను ఈ పాయింట్ దగ్గర గతంలో 12 లక్షల మెంబర్షిప్ చేశారండి. మా పిఎస్సి చైర్మన్ గారు నాదన్న మనోహర్ గారి ఆధ్వర్యంలో రత్నం గారు ఆ 10-15 days నన్ను పడుకునేవ్వలేదు సార్.
పులివెందుల్లో కూడా 10,000 చేయాలి మనం. అంత కసిగా మాతో పని చేయించారు. డేటా ఎక్కడ తక్కువ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకురండి. అంటే నేను కమ్యూనిటీలో వర్క్ చేయటం వల్ల మాకంటూ ఒక గ్రూప్స్ ఉన్నాయి సార్, కమ్యూనిటీ గ్రూప్స్. సపోజ్ మదనపల్లి ఉందనుకోండి, మీలాంటి వ్యక్తుల్ని హెల్ప్ అడగటం. ఇప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అండి, మాకు ఏమన్నా ఫీడ్బ్యాక్ కావాలనుకోండి, పార్టీ పరంగా ఏమన్నా గ్రౌండ్ రిపోర్ట్ కావాలంటే, నేను కమ్యూనిటీలో వర్క్ చేయడం వల్ల మాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారండి. మదనపల్లిలో మీరు కానీ, లేదంటే కృష్ణ గారు కానీ, లేదంటే అలాగే అనంతపూర్ వెళ్తే జయరాం రెడ్డి గారు, అలాగా కమ్యూనిటీ పరంగా కొంతమంది సర్కిల్ మాకు ఉండేది అన్నమాట అండి. అలాగే వైజాగ్ వెళ్తే పిన్పి చంద్రమోహన్ కానీ, ఇలాగా కొంతమంది. అప్పుడు ఇంకా వీళ్ళంతా పార్టీలో యాక్టివ్గా లేరు సార్. అయితే మేము మాకు ఈ ఫీడ్బ్యాక్ కావాలి అంటే వాళ్ళు ఇచ్చేవారు. దాన్ని బేస్ చేసుకుని మేము ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే మేము లూప్ హోల్స్ని కవర్ చేసుకుంటూ మెంబర్షిప్ డ్రైవ్ చేసేవాళ్ళం సార్. సో అలాగా కష్టపడి పనిచేయటం వల్ల గత సంవత్సరం సుమారు 12 లక్షల మంది పార్టీలోకి చేరారు సభ్యులు. ఆ ఎఫెక్ట్ అంతా టోటల్ అంతా ఇవి రకంగా. నేను మాట్లాడే ప్రతిదీ నా కళ్ళతో చూసి చెప్తున్నాను సార్. నో హైడ్ అండ్ సీక్, ఎవరిని ప్రేస్ చేయాలనేది కాదు. అలాగే శివశంకర్ గారు అండి, ఈరోజు ట్రబుల్ షూటర్ ఎవరైనా ఉంటే శివశంకర్ గారు. అంత బలమైన వ్యక్తి అండి పార్టీలో. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతాను, అధినేత మాటే నా బేట. అది ఆయన దగ్గర నేర్చుకుందండి. ఆయనకున్న సోషల్ జస్టిస్ మీద ఉన్న అనుభవం కానీ, లేదంటే అంబేద్కర్ వాదిగా ఆయన అన్ని కులాలని సమానం చూసే విధానం కానీ, మన పార్టీలో ఉన్నారు సార్ గ్రేట్ పర్సనాలిటీస్. సో ఇందులో ఎవరికి వచ్చినా రాజ్యసభ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కేవలం ఇప్పుడు చెప్పిందంతా నా వ్యక్తిగత అభిప్రాయం సార్. పార్టీ అభిప్రాయం వేరే ఉండొచ్చు. అధినేత గారు ఏం చెప్పారు అది. బట్ ఈ ప్రాసెస్లో చాలా బలంగా పనిచేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. తెర వెనుక పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకు వచ్చిన ఆనందం అండి. ఆ పేర్లు నేను రివ్యూ చేయలేను కానీ, సో వాళ్ళు కూడా బలమైన వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు మెయిన్ పిల్లర్సే కదా పార్టీకి. మీరు రివీల్ చేసినా చేయకపోయినా, ఒకరు లింగంనేని రమేష్ గారు, ఇంకో రామ్ తాళూరు సార్. అలా నేను చెప్పను సార్, ఎందుకంటే అధినేత గారు ఏదైతే ఉందో అధినేత గారు తీసుకునే నిర్ణయం సార్. సార్ నా అభిప్రాయం ఏంటంటే, నేను ట్రావెల్ అయిన వ్యక్తుల్లో నాకు అనిపించిన విధంగా నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే అండి. నిజంగా లింగంనేని రమేష్ గారు కానీ, లేదంటే రామ్ తాళూరి గారు కానీ, వాళ్ళు కూడా కమిటెడ్గా పనిచేసిన వ్యక్తులు సార్. అధినేతకి చాలా సందర్భాల్లో అండగా ఉన్నారు. ఎందుకు వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంటే జన సైనికులు చాలా మంది ఎందుకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్? నేనైతే చూడలేదు సార్, వీటి మీద చూడలేదు సార్. చూడలేదు అసలు అటువంటిది. అంటే అసలు మీకు ఒక విషయం చెప్తాను సార్, ఆ పాలిటిక్స్ అన్నది తెర ముందు తెర వెనుక ఉంటాయి. అవును, చాలా మందికి తెలిసింది ఏంటంటే తెర ముందు వ్యక్తులే తెలుస్తుంది, తెర వెనకాల వాళ్ళ కష్టం ఆర్టిస్టులే కనిపిస్తారు. అవునండి, ఆ ప్రాసెస్లో వాళ్ళ కష్టం కనిపించకపోవచ్చు. ఆ ప్రాసెస్లో ఎదురు వ్యక్తికి ఈయన ఏంటి కొత్త అన్న ఫీలింగ్ ఉంటుంది తెలియని వాళ్ళకి. అధినేతకి మేము దగ్గర కాకపోయినా అధినేత దగ్గరగా ఉన్న వ్యక్తులకి కొంచెం దగ్గరగా మేము మసలుకుంటాం వల్ల మాకు కొంచెం అవగాహన ఉంటుంది సార్. ఈ పర్సన్ బాగా పని సార్. అంత ఆషామాషి వ్యవహారం కాదు సార్. కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది బుల్లెట్ షాట్ అండి. ఏ రకంగానే తప్పు పట్టడానికి 1% కూడా అవకాశం ఉండదు. మీరు ఎవరిని తీసుకోండి పార్టీలో, ఏ వ్యక్తికి పదవి వచ్చినా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సార్, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని ఎదుటి వ్యక్తులు కొంచెం తక్కువగా చూడొచ్చేమో కానీ మేమైతే తక్కువగా చేసి అయితే ప్రసక్తే లేదు సార్. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం 100% పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ అండి. అది పార్టీకి ఉపయోగపడే స్టెప్లే తప్ప జన సైనికులను, వీర మహిళలను తనకు తాను తగ్గించుకునే వ్యవహారం అయితే ఉండదు సార్. ఒకవేళ సోషల్ మీడియా చూస్తుంటే శ్రీనివాస్ గారు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, నిర్మాణాత్మకమైన విమర్శ చేయడం కంటే వ్యక్తిగతపరమైనటువంటి విమర్శలు చేయడంలో ఆరితేరిపోయారు. ఆ విధంగా వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఒక దశలో ఉన్మాదుల్లాగా కూడా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి మాట వినిపిస్తుంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇది ఏ పార్టీకి సంబంధించి? జనసేనకు సంబంధించి. సార్, జనసేన పార్టీలో సంబంధించిన జన సైనికులు కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవరు పార్టీ అధినేత యొక్క మాటల్ని జవదాటే ప్రసక్తే లేదు సార్. మీకంటూ అటువంటి రిపోర్ట్స్ వస్తే డెఫినెట్గా వాళ్ళు జన సైనికులు అయితే కాదు సార్, ఫేక్ అకౌంట్స్ అయి ఉంటుంది. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఒకానొక సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు లకారంతో తిట్టినా, లేదంటే వాళ్ళ కళ్యాణ్ గారు యొక్క ఇంటి వాళ్ళని తిట్టినా,
చాలా ఓపికగా మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే విధానపరమైన విమర్శలు మాత్రమే చేయండి, వ్యక్తిగత దూషణలకి ఎవరు వెళ్ళద్దు. మా ఇంట్లో అంజనమ్మ ఉంటే మీ ఇంట్లో భారతమ్మ ఉంటుంది, నాకు ఇద్దరు సమానమే అన్నారే తప్ప ఏ రోజు మేము తిట్టాం కదా మీరు తిట్టండి అని మాత్రం అనే ప్రసక్తి లేదు, అన్నారు కూడా అండి. సో నిజమైన జన సైనికులు ఎప్పుడు ఆయన చెప్పిన మాటనే ఆచరిస్తారు తప్ప సోషల్ మీడియాలోనో లేదంటే వివిధ వీటిల్లో అది ఐ డోంట్ థింక్ సో సార్. నాకైతే అలాంటి ఏమీ రాలేదు, అలాంటి అయితే రాలేదు సార్. ఒకవేళ అలాంటివి ఏమన్నా వస్తే డెఫినెట్గా పార్టీ చర్యలు తీసుకుంటా 100% సార్. ఎవరిని ఎంటర్టైన్ చేయదు సార్. డిసిప్లిన్ విషయంలో అసలు లైన్ దాటితే మాత్రం 100% వాళ్ళకి చర్యలు ఉంటాయి సార్. రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి రైల్వే కోడూరు సంఘటన పట్ల మీ రియాక్షన్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఒక ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి పార్టీకి మూడు పెట్టడం అన్నది అత్యంత దుర్మార్గమైన విషయం అండి. ఏ రోజు కళ్యాణ్ గారు అంబటి రాంబాబు విషయం కానీ, ఏ రోజు గోరంట్ల మాధవ విషయంలో కానీ, లేదంటే వివిధ కారణాల చేత అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళ మీద వచ్చిన విమర్శలను ఏ రోజైనా మాట్లాడారా? మీరు ఒక్క క్లిప్ చూపించండి. అంటే మా పార్టీ విధానం చెప్తున్నాను సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని దిగజార్చుకుని మా అధినేతని పర్సనల్గా అటాక్ చేశారు. రీసెంట్గా రైల్వే కోడూరు మా ఎమ్మెల్యే గారు. ఒక వ్యక్తికి ఒక వ్యక్తిగత లైఫ్ ఉన్నప్పుడు ఆ లైఫ్ని గౌరవించాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మనకు ఉంటుంది సార్. నిజమేటన్నది కేసులు నడుస్తున్నాయి, తెలుస్తుంది. ఈ అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయి మా ఎమ్మెల్యే గారు ఆ అమ్మాయిని ప్రేమించాడా, లేదైతే భర్తనితో విడాకులు తీసుకున్న అమ్మాయి మా ఎమ్మెల్యే గారిని హనీ ట్రాప్ చేసిందా అన్నది డెఫినెట్గా విచారణలో తెలుస్తుందండి. చట్టం ఉంది కదా సార్, చట్టం తన పరిస్థితి. ఎంత కమిటెడ్ కాకపోతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారండి మా పార్టీ. అది మా నిబద్ధత సార్. సో డెఫినెట్గా ఈ విషయం అన్నది మాత్రం పూర్తిగా వ్యక్తిగతం సార్. దాన్ని పార్టీకి ఆపాదించడం అనేది చూడండి సార్. గతంలో మా అధినేత ఎప్పుడు ఎలిగేషన్స్ వచ్చిన ఏ వ్యక్తి మీద, నేను చెప్పిన వ్యక్తి మీద ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళ స్థాయి దిగదార్చుకునవచ్చు, కానీ మా అధినేత ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు పైన వచ్చారు. అది మా గొప్పతనం. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. శ్రీనివాస్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థాపించినటువంటి జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలోనూ మీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనూ తెలుగుదేశం పార్టీ ప్రారంభం అయిన రోజుల నుంచి ప్రయాణం చేసినటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో సోమవీరాజు గారు లాంటి వాళ్ళు కనిపిస్తారు. వైకాపాలోనూ ఉన్నారు. అయితే జనసేన పార్టీలో ఉండేటటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అసలు ఇతర పార్టీల్లో ఉన్న ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని అసలు నాయకులుగా కానీ, అసలు వాళ్ళని మనుషులుగా కూడా కానీ, వాళ్ళని ఏ విధంగానూ వాళ్ళని వీళ్ళు అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. కేవలం కళ్యాణ్ గారు మాత్రమే ఈ కమ్యూనిటీకి ఐకాను. ఈయన ఒక్కడే కమ్యూనిటీ, మిగతా వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు చేసినవి త్యాగాలు కాదు, వాళ్ళు చేసినవి పోరాటాలు కాదు, వాళ్ళు చేసినవి ప్రయత్నాలు కాదు. ఈయన ఒక్కడే అవతార పురుషుడు, ఈయన ఒక్కడే దైవాంశ సంభూతుడు అనేటటువంటి ఒక వర్గం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రతి పార్టీలోని, నాట్ ఓన్లీ జనసేన, ప్రతి కమ్యూనిటీలోని ప్రతి విధంగాని డిఫరెంట్ అంటే రెడ్డిస్లో కూడా జనసేనలో ఉన్నారండి, టీడీపీలో ఉన్నారు. అలాగే చౌదరీస్ కూడా జనసేనలో ఉన్నారు, ఇందులో ఉన్నారు. దాని అర్థము పార్టీని ఎప్పుడు కులంతో చూడకూడదు సార్. కులం వేరు, పార్టీ వేరు. నిజంగా కమిటెడ్గా ఉంటే నీ కులంలో వచ్చిన వ్యక్తికి అండగా ఉండాలి, అంతవరకే అండి. అంతే తప్ప విమర్శించి చేయడం అన్నది నాకు అంత నచ్చదు సార్. మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. కళ్యాణ్ గారు ఈరోజు కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు సార్. ఆయన అన్ని వర్గాలకి సంబంధించిన నాయకుడు సార్. ఎవరో ఒకళ్ళిద్దరూ వాళ్ళ అత్యుత్సాహంతో విమర్శలు చేస్తే దాన్ని పట్టుకుని మనం ఎలాటం అన్నది కరెక్ట్ కాదు. మేజర్గా కళ్యాణ్ గారిని ఏ కాపు వ్యక్తి అయినా సరే అన్ని వర్గాల నాయకుడిగానే చూస్తారు. ఒక రవ్వ, ఎందుకంటే సొంత కులం అని చెప్పి అభిమానించవచ్చు తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎలా అనిపిస్తుంది అంటే సార్, నా కులం అమ్మాయి అండి.
నా కులం నాకు అమ్మనే. నా అమ్మని నేను గౌరవిస్తున్నప్పుడు ఎదుటి కులాన్ని కూడా అతనికి అమ్మే కదా, వాళ్ళ అమ్మని కూడా నేను గౌరవించాలి కదా సార్. నా అభిప్రాయం సార్. నేను అలా చేస్తాను కనుకే కాకినాడలో నాకు ఫిషర్ మ్యాన్ నుంచి అంత బలమైన సపోర్ట్ ఉంది సార్. నా కులానికి అంటే నా తల్లికి నేను గౌరవిస్తున్నప్పుడు పక్క తల్లికి కూడా ఇదే సిద్ధాంతం మా అధినేత ఫాలో అవుతారు సార్. అందుకే అందరికీ మెచ్చే నాయకుడు అయ్యారు సార్ అధినేత గారు. ఈరోజు అన్ని కులాలని అంత దగ్గరగా తీసుకొని అన్ని సామాజిక వర్గాలు దగ్గరగా అవుతున్నారంటే ఇదే రీజన్ సార్. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. మీరు అన్న దాంట్లో ఏదో ఒక 1%, 2% ఉండదు, కానీ జస్ట్ ఇగ్నోర్ దెమ్ సార్. వాళ్ళ ఆ స్థాయిలోనే ఆలోచిస్తారు, అక్కడ ఆగిపోతారు సార్. రాజ్యాధికారం రావాలంటే ఒక కులంతో సాధ్యం కాదు సార్. అన్ని కులాలు రావాలి, అందరూ కలుపుకుని వెళ్ళాలి. ఆ రకంగానే మా అధినేత అడుగులు ఉంటాయి, ఆ రకంగానే ఆయన ఆశయాలు పాటించే వ్యక్తులకు మాలు ఉంటాయి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఎన్కౌంటర్ రూపంలో జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఇవి మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషం నల్లం శ్రీనివాస్ గారు. అడిగిన వెంటనే 1-to-1 ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగు రాజ్యానికి అందించారు. మరొకమారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఫైనల్గా ఒక కన్క్లూజన్ తప్పకుండా. ష్యూర్. నేను 12 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసి పిఆర్పీలో 5 years పనిచేసిన ఏ రోజు 1-to-1 ఇంటర్వ్యూస్ ఇవ్వాలని, అంటే పార్టీ వాయిస్ని మేము బలంగా తీసుకెళ్లాలనుకున్నామే తప్ప మా ఇతగత ఇమేజ్ పెంచుకోవాలి. కాకపోతే మేము చాలా బలంగా నమ్మేది ఏంటంటే కళ్యాణ్ గారిని సీఎంగా చూడటం అండి. మేము కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే మా యొక్క అడుగులు ఎప్పుడు మా అధినేతని సీఎంగా చేయాలి, సీఎంగా అయితే ఎలా ఉంటుందన్న దాని మీదే ఉంటాయే తప్ప మా వ్యక్తిగత అవసరాలు కానీ వ్యక్తిగత ఎజెండా కానీ ఏముంటుంది సార్. బలమైన టీంతో మేము రెడీగా ఉన్నాం సార్ పార్టీకి సేవ చేయడం. ఆ టీంను కూడా యాక్సెప్ట్ చేశారు. సో మా అధినేత ఏదైతే ప్రణాళిక సిద్ధిస్తారో తూచా చెప్పకుండా చేయడానికి మేము రెడీగా ఉంటాం. అలాగే నా మనసులో ఉన్న కొన్ని భావాలని మీతో పాటు తెలుగు ప్రేక్షకులతో మా జన సైనికులతో పంచుకోవడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.